ఇది అబయు ప్లాంట్ అండి. ఇది మనకి ఫ్రూట్ వస్తుంది ఎల్లో కలర్లో. దీన్ని అబయు అంటారు. ఇది ఇక్కడ పెరగదు అన్నారు, కానీ నేను చూద్దామనేసి ఈ మొక్కను పెట్టాను. ఇది లాంగైన్ ఫ్రూట్, చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయి. లిచ్చి ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది, లాంగైన్ అండి. ఇది కూడా రేర్ ప్లాంట్. ఇక్కడ చూడండి, ఇది లక్ష్మణ ఫలం. ఇది క్యాన్సర్కి మనం ఈ ఆకుల్ని కషాయం వాడతాము. అలాగే ఈ ఫ్రూట్ కూడా క్యాన్సర్కి చాలా మంచిది. ఇది లక్ష్మణ ఫలం అండి. ఇక్కడ చూడండి, ఇది పీనట్ బటర్ మిల్క్. ఇప్పుడే ఫ్రూట్ అయితే ఈల్డ్ వస్తుంది. ఇంతకుముందు ఒకసారి కూడా ఈల్డ్ తీసుకున్నాను. ఇది పీనట్ బటర్ మిల్క్. చూసారా, ఇక్కడ అంతా మొత్తం పూత మీద ఉంది. ఇది మనీలా స్వీట్ చెర్రీ అండి. ఇది కూడా రేర్ అండి. అంటే అందరూ బార్బడోస్ చెర్రీ పెంచుతుంటారు. ఇది మనీలా స్వీట్ చెర్రీ. ఇది కూడా నా మీద ప్రత్యేకం. ఇది స్వీట్ లెమన్ అండి. స్వీట్ లైము చాలా చిన్న మొక్కే, కానీ మనకి ప్రతి ఆకాడ మనకి ఒక ఫ్రూట్ అనేది వస్తుంది. దీన్ని ఇలాగే మొత్తం తినేస్తారండి, గింజలుండు, సీడ్లెస్. ఈ ప్లాంట్ స్ట్రాబెర్రీ గువ్వ. ఇవి సైజ్ పెరగవు, రెడ్లో వస్తాయి, ఫుల్ రెడ్ వస్తుంది, మొత్తం స్ట్రాబెర్రీ టైప్లో వస్తుంది. స్ట్రాబెర్రీ గువ్వ ఇవి కూడా చాలా ఎక్కువ ఈల్డ్ అయితే వస్తుంది. ఇది చూడండి, బ్లాక్ బెర్రీ అండి. మనకి ఇది కూడా రేరేను. ఇప్పుడు మనకి మల్బరీ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో అలాగా బ్లాక్ బెర్రీ అంటారు దీన్ని. ఇది కూడా కొత్త రకం ఫ్రూట్. ఇక్కడ చూడండి, ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇప్పుడిప్పుడే నాకు ఇక్కడ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఈల్డ్ అయితే తీసుకోవచ్చు ఈ ఇయర్లోనే. ఇది చూసారా, ఇది మిరియాల మొక్క అండి. బుష్ వెరైటీ అని తెచ్చాను. ఇది స్టార్ట్ అయింది ఫ్లవరింగ్. ఎలా వస్తుందో కాపు చూడాలి మనం. ఇక్కడ చూసారా, ఇది శాంతాల్ అండి. శాంతాల్ ఫ్రూట్. ఇది కూడా రేర్ వెరైటీ. మొత్తం ఫ్లవర్తో ఎంత బాగా బంచెస్గా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ ఫ్రూట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. జైపాల్ ఫ్రూట్ లేదా ఇండియన్ ఆలివ్ అంటారు. ఇది కూడా మనకి మంచిగా ఫ్రూట్ వస్తుందని చెప్పారు నర్సరీలో. ఈ మొక్క కూడా తెచ్చిపెట్టుకున్నాను. ఇది దాల్చిన చెక్క అండి. ఇది లిచీ ప్లాంట్. ఇవి కూడా మనకి కొంచెం రేర్ ప్లాంట్ అనుకోవచ్చు. అంటే వేస్తున్నాము, ఫ్రూట్ అయితే ఇక్కడ వస్తుందో రాదో తెలియదు, కానీ పెంచాలనేసి మొత్తం కూడా పెంచుతున్నాను. ఇక్కడ చూడండి, ఇది కివి అండి. కివి మనకి ఇక్కడ రేర్ కదా, ఈ ప్రదేశాల్లో రాదు అన్నారు, కానీ చెట్టు అయితే బాగా వస్తుంది.